కర్మతంత్రుడగుచు కమలాక్షం కొంచుచో ఉభయ నియత వృత్తి నుండెనేనిన్ చెడు కర్మమెల్ల శిథిలమై మెల్లన ప్రబలమైన విష్ణు భక్తి సడదో. భక్తుడు తన నిత్యకృత్యాలు నిర్వర్తించుతూ విష్ణువును సేవించాలి. ఈ రెండు నియమాలను పాటించితే క్రమంగా పాపాలన్నీ నశించిపోతాయి, విష్ణు భక్తి అభివృద్ధి చెందుతుంది అని సుఖయోగేంద్రుడు పరీక్షిత్ మహారాజుతో చెప్పినటువంటి గజేంద్ర మోక్షములోని ముఖ్యమైనటువంటి ఘట్టం ఇది. మీ ఆదరణతో ఈ కథను ఇంతటితో ఇక్కడ ముగిస్తున్నాను. దయచేసి ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ సూచనలు మాకు పంపండి. ఇటువంటి మహాభాగవతములో పోతనామాచ్యులు రచించినటువంటి అద్భుతమైనటువంటి రచనలను అనేకం ఉన్నాయి. వాటిని మీకు శ్రవణానందం చేయించడానికి నా ప్రయత్నము నేను ఆ శ్రీకృష్ణుని దయ వల్ల ప్రయత్నం చేస్తాను. మరి అప్పటి వరకు సెలవు. జై శ్రీకృష్ణ.